దేవాదేవునికి వందనాలండి. మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం, దేవుడు నీ ముందే ఉన్నాడు. దేవుడు నీ ముందే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరోగ్యం పోయిందా? నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన నీ ముందే ఉన్నాడు. నీ కష్టార్జితం పోగొట్టుకున్నావా? నీ కష్టార్జితం తిరిగి ఇవ్వడానికి ఆయన నీ ముందే ఉన్నాడు. నీ బిడ్డలకు వివాహం జరగట్లేదా? నీ బిడ్డలకు వివాహం చేయడానికి ఆయన నీ ముందే ఉన్నాడు. నీ బిడ్డలకు జాబ్ లేదా? నీ బిడ్డలకు జాబ్ ఇవ్వడానికి ఆయన నీ ముందే ఉన్నాడు. నీ ఇంట ఏ కార్యం తలబట్టినా అది జరగట్లేదా? ప్రతి కార్యందు విజయం ఇవ్వడానికి ఆయన నీ ముందే ఉన్నాడు. అసలు ఆయన నీ ముందే ఉండటం ఏంటి? అసలు వాక్యం ద్వారా చూద్దామండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ముందుగా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ సర్వాంతర్యామి నీడలో నడవడానికి, ఆయన వెనకాల నడవడానికి ఈ రోజున నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలండి. నాకు ఈ కార్యాలు జరగట్లేదు ఏంటి? ఆయన సత్యమైన కట్టడలో మనం నడవాలి. ఆయన సత్యమైన కట్టడలో ఆయన ఆజ్ఞలను మనం ఆచరిస్తూ నడుస్తే కనుక ఆయన మన ముందు నడుస్తాడండి. గ్రంథం సెలవిస్తుంది, ఆయన నీ ముందే ఉన్నాడు. నీకు ముందుగా నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ ప్రతి మెట్టగా ఉన్న సమస్యల్ని ఆయన సరళము చేయవాడు. కానీ ఆయన నీడలో నడిచే ధైర్యం నీకుందా? ఆయన సత్యమైన కట్టడలను ఆచరించి నడవగల శక్తి నీకుందా? ఈరోజు నువ్వు నేను ఆలోచించుకోవాలండి. మనకు ఆ శక్తి ఉండి ఆయన్ని వెంబడిస్తే కనుక మనం ఏ కార్యం తలబెట్టినా యేసు నామములో మనం నిస్సిగా దేవుడు మనం ఉంచుతాడండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన నీళ్ళలో నడవాలండి మనం. అయ్యా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న మెట్టగానున్న సమస్యల్ని సరళం చేయమని యేసు నామంలో కోరుతున్నాం బాబు. ఆ సర్వాంతర్యామి మీ ముందు నడిచి మీ ప్రతి సమస్యలకి యేసు నామములో విడుదల ఇచ్చును గాక. ఆమేన్. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.